హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ దీని గురించి అయితే మనం రివ్యూ ఇద్దాము. నాగ్ సార్ హోస్టింగ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఇచ్చి పడేశారు అందరికి, కామనర్స్కి కానీ సెలబ్రిటీస్కి కానీ. మాట్లాడితే ఫోటేజ్ చూపించేసి వాళ్ళ నోర్లన్నీ కూడా ముయించేశారు. ది బెస్ట్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పొచ్చండి. అంత బాగుంది. అంటే కోపంగా అరవకుండానే బాగా నైస్గా మాట్లాడుతూ నవ్వుతూనే మాట్లాడారు. చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ ఎపిసోడు. అందులో ఎవరికి రంగు పడుద్ది, ఎవరికి రంగు పడదు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వీడియోనైతే పూర్తిగా వాచ్ చేసేయండి. ఇంకా ఎపిసోడ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇంక నాకు సార్ ఎంట్రీ అయిపోయింది. ఫస్ట్ ఆడియన్స్‌ని అయితే అడిగారు, మీకు ఎవరు ఇష్టం లేదు అని ఒక ఆమెని అడిగింటే, నాకు రీతు గారంటే నాకు ఇష్టం లేదండి. ఆమె పర్ఫార్మెన్స్ అంతగా బాగా ఏం లేదు. కొంచెం ఎక్కువ చేస్తుంది అని అయితే ఆడియన్స్ చెప్పారు. తనుజ గారైతే నాకు ఇష్టం అని కూడా ఆడియన్స్‌లో ఒక ఆమె అయితే చెప్పింది. ఇంకా భరణి అన్న, సుమన్ శెట్టి గారైతే మాట్లాడుకుంటూ ఉంటారండి. నా గేమ్ ప్లాన్ ఎవరికీ అర్థం కాలేదు. మొన్న నామినేషన్స్‌లో కూడా మనీష్ ఇన్ని మాటలు అన్నారు. కానీ నేను వాళ్ళనైతే నామినేట్ చేయలేదు. అన్నీ ముబ్బులన్నీ విచ్చి పడేస్తాను. నేను ఒక ప్లేయర్‌ని. అందరూ నన్ను ఈ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి భరణి గారైతే సుమన్ శెట్టి గారితో డిస్కషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజ అండ్ సంజన గారైతే మాట్లాడుకుంటూ ఉంటారండి ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి కిచెన్‌లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. మనీష్ అయితే బాధపడుతూ ఉంటారు. నాకు ఏ వర్క్ ఇవ్వటం లేదు మీరు అని చెప్పేసి మనీష్ అంటూ ఉంటాడు. నాకు ఇక్కడ ఏ పని ఇవ్వలేదు. కిచెన్ మానిటరు ప్రియా కదా, డెమాన్ పవన్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ చేసినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు కదా, కొంచెం ఓవర్ యాక్షన్ చేయడము, ఆ యాటిట్యూడు, కెప్టెన్ అయ్యాననే యాటిట్యూడు పర్ఫెక్ట్‌గా అతని ఫేస్‌లో అయితే కనిపించిందండి. అతని బిహేవియర్‌లో అయితే. ఏం జరిగిందంటే అక్కడ ఇమాన్యుయల్ కట్ చేయమని చెప్పి సంజన గారు అన్నప్పుడు, మీరెందుకు ఇమాన్యుయల్‌కి కట్ చేయమని చెప్పారు? మీరెందుకు ఇమాన్యుయల్‌కి కట్ చేయమని చెప్పారు అని చెప్పేసి అనడం గానీ, సంజన గారు వయసుకైనా కూడా అతను గౌరవించి, అందులో సంజన గారు అతనికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. అతని గురించి చాలా మంచిగానే బయట తమ్ముడు, తమ్ముడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అతను మనసులో పెట్టుకోకుండా ఆమెనైతే అట్లా మాట్లాడడం నాకైతే కొంచెం ఎక్కువ చేసినాడేమో అన్నట్లుగా నాకైతే అనిపించిందండి. ఆర్డర్ పాస్ చేయకండి మీరు, ఎందుకు అలా చెప్తున్నారు అని అయితే సంజన గారిని అంటాడు. ఇంకా మనీష్ ప్రతిసారి క్వశ్చనింగ్ నాకు నచ్చలేదు. ఇంట్లో ఫుడ్ నేనైతే ప్రిపేర్ చేస్తే ఇంట్లో నేనైతే ఫుడ్ తినను. ఇక్కడైతే హరీష్ గారు ఏ విధంగా చేశారో అతను కూడా ఇలాగే చేయాలని అయితే అనుకుంటున్నాడో ఏమో మనకైతే తెలీదు గానీ, అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అతనికంటే గొడవ జరిగింది కాబట్టి అతను తినలేదు. ఇతనికి ఏమీ జరగకపోయినా ఇతనే ఊహించుకుంటూ ఉంటాడు. ఓహో! అది జరిగింటాదేమో, ఇది జరిగింటాదేమో అని చెప్పేసి మళ్ళీ కవర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ అయితే మనీష్ గారు చేస్తూ ఉంటారండి. ఇంకా ఇద్దరి పర్సనాలిటీ ఒకటేలాగుంది కదా అని చెప్పేసి అతను చేశాడని చెప్పేసి ఇతను చేయడము, చాలా కన్నింగ్ ఫెల్లో లాగా అయితే నాకు అనిపించాడు. ఈ సీజన్ మొత్తంలో కూడా మనీష్ చాలా కన్నింగ్‌గా ఉన్నాడండి ఇక్కడ. ఫ్రూట్స్ వాళ్ళు తింటారేమో, వాళ్ళు తింటూ ఉంటారు. ప్రతిసారి నాకు క్వెషనింగ్ చేయడం నాకు నచ్చటం లేదు. నేను తినను ఇంట్లో చేసే ఫుడ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంక నెక్స్ట్ ఫ్లోరా అండ్ సంజన గారైతే ఇంక థమ్స్ అప్స్ దొంగతనం చేసేసి ఇంక వీళ్ళైతే ముచ్చట్లు పెట్టుకొని తాగుతూ ఉంటారండి. ఇంగ ఇంకా కళ్యాణ్, ఇంగ ప్రియ వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. థమ్స్ అప్స్ ఇక్కడ పెట్టాను నేను, ఇవైతే కనిపించటం లేదు అనైతే ప్రియ కనుక్కుంటుంది. అండ్ ఆల్సో కూడా అడుగుతుంది, ఎట్లా పోయినాయి థమ్స్ అప్స్ అనేసి. అప్పుడు నాకు ఇది వాంటెడ్‌గా చేశారనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను కదా, మానిటర్‌గా, నన్ను రెచ్చగొట్టడానికి ఇట్లా చేసుంటారేమో అని చెప్పేసి ప్రియా గారైతే అడగకుండా అలాగే వదిలేస్తారు. ఇదంతా వచ్చేసి ఫ్రైడే ఎపిసోడ్‌లో అయితే జరిగింది. ఇంకా సాటర్డే ఎపిసోడ్‌లో ఫస్ట్‌లో అయితే చూపించేశారు. ఇంక నాగ్ సార్ అయితే హౌస్‌లోకైతే ఎంటర్ అయ్యారండి. ఇంకా అందరినైతే పలకరిస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు? ఏంటి? ఎలా ఉంది? అని చెప్పేసి అయితే పలకరిస్తూ ఉంటారు. ఇంక సుమన్ శెట్టి గారి హైప్ అయితే చాలా ఎక్కువైపోయిందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, అతని ఫాలోవర్స్ చాలామంది అయితే పెరిగిపోయారు.
ఒక ఆడియన్స్ కూడా చాలా బాగా అతన్ని రిసీవ్ చేసుకోవడం గానీ, అతనికి ఓటింగ్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. సుమన్ శెట్టి గారైతే బాగా ఆడుతున్నాడు కూడా. ఆటలు గానివ్వండి, ఇంకా మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారిని హ్యాపెనింగ్ అని చెప్పేసి ఇంకా నాగ్ సార్ అయితే అంటారు. క్లాప్స్ కొడతారు అందరూ కూడా. ఇంకా డెమోన్ పవన్‌కైతే కంగ్రాచ్యులేషన్స్ చెప్తారండి ఇక్కడ. ఇంకా డైరెక్ట్ పాయింట్‌లోకైతే వెళ్ళిపోయారు నాగ్ సారు. అటు ఇటు ఏం లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడారనిపించింది నాకు ఇక్కడ. ఇంకా డెమోన్ పవన్ ఎంతమందికి డిజర్వింగ్ అనిపించింది ఇతను కెప్టెన్ కావడం అనైతే అన్నాడు. నాగ్ సార్ అడిగిన క్వెషన్ వాళ్ళకి సరిగా అర్థం కాలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా టాస్క్‌లో ఇలా జరిగింది, అలా జరిగింది అనైతే అందరూ చెప్తూ ఉన్నారు. కానీ నాగ్ సార్ ఏమన్నాడు, ఆడిన విధానం రైటా? రాంగా? అనేసి నేనైతే అడుగుతున్నాను అనైతే అంటాడు. మనీష్‌ని అడిగారు. సంజన, భరణి గారి గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళైతే చెప్తూ ఉంటారండి. ఇలా కాదు, అతను సంజన గారైతే ఇక్కడ చాలా మంచి పాయింట్ అయితే రేజ్ చేసిందండి. భరణి గారు ఎలా ఔట్ అయ్యారు అనేసి నాకైతే ఏం అర్థం కాలేదు సార్. ఎందుకు ఔట్ అయ్యారు అని చెప్పేసి సంజన గారు అడిగింటారు. అడిగినప్పుడు నాగ్ సార్ వచ్చేసి అతనికి లేని బాధ నీకెందుకమ్మా అనైతే సంజన గారిని అంటారు. ఎందుకు అలా అన్నారంటే అతన్ని ఇంకా రెచ్చగొట్టాలి అని చెప్పేసి నాగ్ సార్ అయితే అంటారు. ఏం భరణి ఇంతవరకు నువ్వేం మాట్లాడలేదంటే, సార్ వీకెండ్‌లో మీరు వస్తారు గదా! మీరు ఏదైనా తప్పు ఒప్పులుంటే మీరు చెప్తారు గదా! అని చెప్పేసి భరణి గారు అంటారు. నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? అక్కడ నీకు తప్పనిపిస్తే నువ్వు వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలి కదా! అనైతే నాగ్ సార్ బాగా చెప్తారండి ఇక్కడ. ఎందుకు బాధ అనైతే అంటారు. ఇంక బన్నీ గారు సంచాలక్ అండ్ బిగ్ బాస్ డిస్కషన్ ఈజ్ ఫైనల్ కదా! అందుకోసమే నేనైతే మాట్లాడలేదు సార్. మీరు వీకెండ్‌లో వస్తారు గదా! మీరే చెప్తారు కదా! అని చెప్పేసి నేనైతే గమ్మగున్నాను అనైతే అంటారు. ఎందుకు స్టాప్ అని అన్నారు? ఇప్పటికైనా నీకు అర్థమైందా? అనేసి నాగార్జున సార్ అయితే అడుగుతారు. అంటే లేదు సార్, ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు అని అయితే భరణి గారు చెప్తారండి. అంటే కళ్యాణ్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు. ఇట్లా ఈ విధంగా అయితే చేశారు. రితు ముందుగానే చెప్పింది. ఎవరైతే ఇట్లా పెయింట్ పూసుకుంటూ ఉంటారో వాళ్ళనైతే నేను ఎలిమినేట్ చేసేస్తాను. అంటే టీ షర్ట్ ఎత్తిపోయడం గానివ్వండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివైతే జరిగితే నేనైతే స్టాప్ చేసేస్తాను. అంటే నాకు ఇక్కడైతే కన్‌ఫ్యూజన్ వస్తుందో నేనైతే అక్కడ స్టాప్ చేసేస్తాను అనైతే ఆల్రెడీ చెప్పింది అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. ఇక్కడ పక్కాగా తెలిసిపోయింది అందరికి డెమోన్‌నే కెప్టెన్ చేయాలని చెప్పేసి అందరికైతే అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ ఫోటోస్ కూడా చూపించారు. ఆ ఫోటోస్ చూపించిన తర్వాత మళ్ళీ కళ్యాణ్‌ని అయితే అడుగుతారు. లేదు సార్, ఫోటో పరంగా చూస్తే రితు అయితే తప్పు చేసిందని అనిపిస్తుంది అని అయితే అంటారు. ఇంకా తనుజ వీళ్ళందరూ ఒక పక్క కూర్చొని నేను చెప్తూ ఉన్నా కూడా ఈమైతే అవుట్ చేసేసింది సార్. మాకు ఈ పక్క నుంచి సరిగానే కనిపిస్తుంది అని అయితే తనుజ చెప్తారు. ఎందుకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు అని చెప్పేసి ఇంకా శ్రీజ అయితే అరవడం మొదలుపెట్టింది. తుత్తు అనేది మధ్యలోకైతే దూరిపోతుందండి శ్రీజ అయితే. ఒక సైడ్ నుంచి చూడలేకపోయింది రీతు గారైతే. అందుకోసమే ఆమె రాంగ్ డిసిషన్ తీసుకునింది అని అయితే శ్రీజ గారైతే చెప్తారండి ఇక్కడ. ఇంకా డెమోన్ పవన్ అండ్ రీతు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఫోటేజ్‌లో. ఆ ఫోటోస్ అయితే చూపిస్తారండి ఇక్కడ. అది చాక్లెట్ ఇవ్వడము, ఈ వీక్ ఖచ్చితంగా నువ్వు కెప్టెన్ అవుతావా అని రీతు అడగడము. అవును, నేను ఈసారి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి డెమోన్ పవన్ అనటము. మీకు ఒక చిన్న స్వీట్ ఫోటోస్ అయితే చూపిస్తాను అని చెప్పి నాగార్జున సార్ చెప్పి ఈ ఫోటోస్ అంతా కూడా చూపిస్తారు. సరే, ఈ వీక్ నేను కెప్టెన్ అవుతాను, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి డెమోన్ అనడము, ఇవంతా కూడా ఫొటోస్ అయితే చూపిస్తారు. ఇంకా కళ్యాణ్ని మీ అమూల్యమైన అభిప్రాయం తెలపండి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అడుగుతారు. కళ్యాణ్కి అయితే ఏమర్థమై ఉంటుంది అంటే వాళ్ళ డిస్కషన్ ఏమైనా అడుగుతున్నారేమో అని చెప్పేసి కళ్యాణ్ అయితే అట్లా ఏం లేదు సార్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే అడుగుతారు. అది కాదు నేను అడిగేది, ఈ పాయింట్ ఆఫ్ మీద నీ
అభిప్రాయం ఏంటి అనేది కళ్యాణ్ అడుగుతారు. కళ్యాణ్ గారు కూడా చెప్తారు అక్కడ. ఇంకా నెక్స్ట్ తనుజ గారిని అయితే అడుగుతారు, ఇదంతా కావాల్సిగా చేసింది అని చెప్పేసి తనుజ గారు కూడా చెప్తారండి. నాకు కన్ఫ్యూజన్ ఉంది, నా అభిప్రాయం, ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్ అంటే తనుజ గారు కూడా అడుగుతారు, సార్ నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్, మీరు దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు అంటే, నేను ఫోటోస్లో ఉన్నదాని గురించి అడుగుతున్నాను అని చెప్పేసి నాకు సార్ అంటారు. అవును సార్, నేను ఫొటోస్ చూసిన తర్వాత నాకు కూడా తప్పనే అనిపించింది అనేసి తనుజ గారు అయితే అంటారండి. ఇంకా సంజన రీమ్యాచ్ చేయండి సార్ అనేసి చెప్తూ ఉంటుంది. సార్ ఇది అన్ఫేర్ కదా గేమ్ ఆడిందంతా, మీరు ఏదో ఒక టాస్క్ పెట్టి మళ్ళీ వీళ్ళ నలుగురికి దాంట్లో ఎవరు డిజర్వ్ అయితే అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకైతే కెప్టెన్సీ ఇవ్వండి సార్, రీమ్యాచ్ చేయండి గేమ్ అంతా కూడా అని అయితే సంజన గారు చెప్తారు నాగార్జున సార్ గారికి. ఇంకా శ్రీజ అయితే, సార్ అప్పుడు ఆమె కెప్టెన్ అయిన తర్వాత చాలా మిస్టేక్స్ చేసింది సార్, అప్పుడు ఈమెను కూడా తీసేయాలి కదా అంటే, నాకు సార్ చాలా చక్కగా చెప్పారండి. నేను ఏమడుగుతున్నాను, కెప్టెన్ అయ్యే ప్రాసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రాసెస్ అన్ఫేర్ అనిపించింది కాబట్టి నేనైతే రీమ్యాచ్ చేయాలనుకుంటున్నాను. అంతేగాని కెప్టెన్ అయిన తర్వాత మిస్టేక్స్ చేయకపోవడం ఇవన్నీ కామనే అని చెప్పేసి శ్రీజ నోరైతే ఏటికి మూపించేశాడండి నాగార్జున సార్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ కరెక్ట్ కాదు కదా అని అయితే అన్నారు. అందరూ కూడా కరెక్ట్ కాదు అని అయితే చెప్పారు. ఆడియన్స్ కూడా చెప్పారు రీతు గారు కరెక్ట్ కాదు అని అయితే చెప్తారు. అంటే ఆడియన్స్ని కూడా అడుగుతారండి, ఈ ప్రాసెస్ కరెక్ట్గానే ఉందా అంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ని కూడా అడుగుతారు, ఆడియన్స్ కూడా కరెక్ట్ కాదు అని అయితే చెప్తారండి. ఇంకా మీకోసం మీరు నిలబడి ఆడండి, మీ ఆట మీరు ఆడండి, ఎవరి సాక్రిఫైజెస్ ఇలాంటివి అయితే చేయండి, మీకంటూ ఒక స్టాండ్ ఉండాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు నాగార్జున సార్ హోస్టింగ్ అయితే సూపర్గా ఇచ్చారు. అందరికి ఇచ్చి పడేశారు, అందరి నోర్లు అయితే ఫొటోస్ చూపించి అందరి నోర్లు అయితే మోపించేశారు ఇక్కడ. ఇంకా ప్రియా అండ్ శ్రీజ గారి గురించి చెప్పాలంటే, శ్రీజకు ఆల్రెడీ అర్థమైంటుంది ఏదో రాంగ్గా నా మీదకే తిరగబడుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఇంకా ప్రియా విషయానికి వస్తే చెప్తాం, ఇంకా ముందు మనం మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ప్రియా అండ్ శ్రీజ గురించి నాకు సార్ అయితే మాట్లాడుతున్నారు, అదే ఇప్పుడు చెప్పాను కదా. ఇంకా శ్రీజ గారు అయితే సైలెంట్ అయిపోయారు. రీతు గారు కూడా నేను తప్పు చేశాననే ఫీలింగ్ తనలో ఉంది కాబట్టి సైలెంట్గా అయితే అంత కామ్గా పని అయితే చేసుకునిందండి. ఇంకా ప్రియా విషయానికి వస్తే, ఆ పక్క ఉన్నది హోస్ట్ అన్నమాట మర్చిపోయిందో గుర్తుందో కావాల్సికలా మాట్లాడిందో అర్థం కావటం లేదు, కానీ తోటి కంటెస్టెంట్స్తో మనం ఎలా బిహేవ్ చేస్తామో ఎలా మాట్లాడతామో అలాగే హోస్ట్తో అయితే మాట్లాడిందండి. పవన్ కళ్యాణ్ కానివ్వండి, ప్రియా గారు కానివ్వండి, యాటిట్యూడ్ ఎక్కువగా హోస్ట్ అన్నమాట అస్సలు మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేస్తూ యాటిట్యూడ్ చూపిస్తూ కొట్లాటకైతే హోస్ట్ మీదకి వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఎక్కువగా చేసిందేమో ఈ ప్రియా గారు అన్నట్లుగా నాకైతే అనిపించిందండి. ఇంకా నా సంచాలక్ టాస్క్ గురించి అంటే కాలచక్రం టాస్క్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ప్రియా ఒక హోస్ట్తో మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోయిందండి. ఇక్కడ కాలచక్రం టాస్క్లో పవన్ కళ్యాణ్ హోల్డ్ చేశారు కదా, అంటే 5 to 3 seconds లోపే చేయి అయితే ఈ చేతి నుంచి ఆ చేతికి, ఆ చేతి నుంచి ఈ చేతికి మార్చుకోవాలి అని చెప్పారు. అతను వచ్చేసి 3 seconds వరకు అలాగే హోల్డ్ చేసి పట్టుకో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు నువ్వు అవుట్ చేయలేదు అంటే తనుజ గారిని అయితే అడిగారండి. నేను చెప్పాను ఆల్రెడీ 3 seconds లోపే మీరైతే హ్యాండ్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అని అయితే నేను ఫస్ట్లోనే చెప్పాను అని చెప్పేసి తనుజ కూడా మాట్లాడుతుంది. ఆ వీడియో కూడా చూపిస్తారు చూడండి, ఆ వీడియో కూడా చూపించారు మళ్ళీ. అన్న కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, నేను ఆల్రెడీ చేయి తీసేసుకున్నాను, అది బరువు ఎక్కువ ఉండటం వల్ల నేనైతే తొందరగా మార్చుకోలేకపోయినాను, నాకైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, 3 seconds లోపే నేను హ్యాండ్స్ తీసేసానని చెప్పేసి అని అయితే పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫొటోస్ అయితే చూపించిన తర్వాత చెయ్యి మార్చుకోమని చెప్పాం కానీ అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి నాకు సార్ అయితే చాలా చక్కగా అయితే చెప్పారండి. వీళ్ళందరికీ కూడా రంగు పడింది. ఇంకా డెమోన్తో అయితే మాట్లాడుతున్నా, క్యాప్టెన్సీ నాకు వద్దు సార్,
నాకైతే అన్‌ఫెయిర్ అనిపించింది కదా! నాకేదైనా టాస్క్ పెట్టండి. నేను మళ్ళీ ఆడి గెలుచుకుంటాను ఈ కెప్టెన్సీ. నాకైతే కెప్టెన్సీ టాస్క్ అయితే వద్దు అనైతే చెప్తారు. మళ్ళీ వచ్చేసి రీతునే సంచాలకుగా ఉంటుంది. మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్‌లో పెడతాను. అంటే రేపు పెడతాను అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తా ఉంటాడు. సార్ శ్రీజ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వాయిస్ అయితే రేస్ చేస్తుందండి. ఆమెకి అనవసరమైన విషయాల్లో కూడా ఆమె దూరిపోయి తుత్తు తుత్తు అని మాట్లాడడము నాగ్ సార్ అయితే చాలా బాగా చెప్పారు. ఎందుకమ్మా నువ్వు ప్రతిదానికి నీ విషయాన్ని కాకపోయినా కానీ నువ్వెందుకు మధ్యలో తుత్తు అని మాట్లాడుతూ వచ్చేస్తావు అని చెప్పేసి నాగ్ సార్ అయితే చాలా బాగా అడిగారండి. ఇక్కడ ఆమెకు అనవసరమైన విషయము నీకెందుకు, నువ్వు గమ్ముగా కూర్చో ఉంటే సరిపోతుంది కదా అనడం అనిపించుకోవడం అంత మంచిది కాదు. ఆమె వాయిస్ అలా అటువంటిది. ఎక్కువ మాట్లాడింది. సార్ ఇక్కడ సంచాలకుది కదా సార్ తప్పు, కంటెస్టెంట్‌ది కాదు కదా అన్నప్పుడు నాకు సార్ అయితే "నువ్వెందుకమ్మా తుత్తు అని మాట్లాడతావు? నువ్వు ఫస్ట్ కూర్చో" అని చెప్పేసి శ్రీజ గారినైతే నోరు మూపించేసి కూర్చున్నాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ అయితే వచ్చుంటుందండి. అప్పుడు బ్రేక్ వచ్చినప్పుడు హరిత గారు అంటే హరీష్ గారు వాళ్ళ వైఫ్‌తో ఇతనైతే వీడియో కాల్ మాట్లాడతాడు. నాగ్ సార్ అయితే వీడియో కాల్ అయితే మాట్లాడతారండి. ఏమంటారు, మీ ఆయనైతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. పంపించాలా అంటే వాళ్ళ వైఫ్ అయితే నేను పంపించమని నేను చెప్పను సార్ అని అయితే అంటారు. ఇంక చాలా బాగా ఆడుతున్నారు. కానీ అతను వచ్చిన పర్పస్ ఏంటో అతను మర్చిపోతున్నారు. మీరు ఒక్కసారి గుర్తు చేయండి సార్ అంటే, సరే అమ్మ నేను గుర్తు చేస్తాను అని చెప్పేసి నాగ్ సార్ అంటారు. నాగ్ సార్ చాలా బాగా తింటున్నారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంట్లో తినకపోయినా ఇప్పటికీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనైతే హ్యాపీగా భోజనం చేశారు. మీరేం టెన్షన్ పడద్దండి అంటే వాళ్ళ వైఫ్ నేను ఒక్కడే ఉంటానని చెప్పేసి అతనైతే భయపడుతున్నాడు సార్. మా అత్త మా మామ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు అని అయితే హరిత గారైతే చెప్తారు. క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి తనుజ అనే నేమ్ మీకు గుర్తుందా? అతను ఫస్ట్ క్రష్ అనేసి మీకు తెలుసా అంటే, తెలుసు సార్ నాకు. ఆడియో లాంచ్‌లోనే తనుజ అనే పేరు వచ్చినప్పుడే నాకైతే ఐడెంటిఫై చేసుకున్నాను నేను అనేసి హరిత గారైతే అంటారు. అక్కడికి వీడియో కాల్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇంకా సుమన్ శెట్టి గారితో అయితే మాట్లాడుతూ ఉంటారు. మీ గ్రాఫ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. మీరు చాలా బాగా ఆడుతున్నారు అనైతే సుమన్ శెట్టి గారు చెప్తారు. ఇంకా సంజన థమ్స్ అప్ గురించి అయితే మాట్లాడబోతూ ఉంటారు. ఇంకా థమ్స్ అనేసి నాగార్జున సార్ అనడము, వాళ్ళు వచ్చేసి సార్ ప్లీజ్ సార్ చెప్పొద్దు అనేసి అనడము, ఇవంతా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇమాన్యుల్ ఆట గురించి కూడా మాట్లాడతారు. ఎందుకు బొమ్మలన్నీ రాముకే వేసేసావు నువ్వు, రాము గురించి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆడండి. మీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. మీరు ఖచ్చితంగా మీకోసం మీరు ఆట ఆడండి. ఒకరి గురించి మీకు అనవసరము. ఇక్కడ ఫ్రెండ్స్‌ని విడదీయొచ్చు, శత్రువుల్ని కలుపుకోవచ్చు ఆట. ఫస్ట్ మీ ఆట తర్వాతే ఎవరి ఆట అయినా అని కూడా చెప్తారు. ఇక్కడ సుమన్ శెట్టి గారి గురించి కూడా మాట్లాడారు కదా, ఒక నిమిషం. ఇంకా నాగార్జున సార్ అయితే చెప్తా ఉంటారండి, ఇంకా మీ స్టాండ్ మీరు తీసుకోండి. ఎవరి గురించి మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు అని అయితే నాగ్ సార్ చెప్తూ ఉంటారు. ఇంకా రాము గారిని అయితే అంటారు, అందరూ చాలా కష్టపడి ఆట ఆడి గెలిస్తే మీరు సైలెంట్గా ఉండి గెలిచేశారు అని చెప్తే, సంజన గారు వచ్చేసి పక్కన రాము సైలెంట్ కిల్లర్ సార్ అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా హరీష్ గారిని మీరు నామినేట్ చేశారు కదా, ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి హరీష్ గారి బాధ్యత అంతా మీరే తీసుకోవాలి అని చెప్పినప్పుడు అతను ఫుడ్ తినలేదని చెప్పేసి ఆ పాయింట్ మీద మీరు నామినేట్ చేశారు కదా, అదైతే నాకు బాగా నచ్చింది అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే అదే చెప్తూ ఉంటారు, మీరు అలగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనీష్కి అయితే చెప్తూ ఉంటాడు నాగ్ సారు. ఫుడ్ మీద అలగడం ఏంటి, మీరు హరీష్ గారిని చూసి నేర్చుకుంటున్నారా? ఫుడ్ మీద అలగాల్సిన అవసరం లేదంటే ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా, అదే కాపీ కొట్టినావా అని చెప్పేసి నాగ్ సార్ కూడా అడుగుతూ ఉంటారు. ఫుడ్ మీద అలగాల్సిన అవసరం లేదంటే ఇంకా మనీష్ గారు యాస్టీస్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఫుడ్ మీద అలగొద్దు ప్లీజ్,
దేని మీదైనా అలగొచ్చు కానీ ఫుడ్ మీద అలగొద్దు అనేసి నాగ్ సార్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా సంజన అండ్ ఫ్లోరా గారి గురించి అయితే మాట్లాడతాను. మీ ఇద్దరి గురించి ఒకటేసారి మాట్లాడతాను నేను. మీరైతే ఆట చాలా సూపర్‌గా ఆడుతున్నారు. మీరిద్దరూ కలిసిపోయారు. బాగా అనిపిస్తుంది నాకు. ఇలాగే బాగా ఆడండి అని చెప్పేసి నాగ్ సార్ చెప్తారు. ఇంక థమ్స్ అప్ గురించి అయితే చెప్పబోతారు. వద్దు సార్ బయట పెట్టొద్దు అండి అని చెప్పేసి సంజన అండ్ ఫ్లోరా గారైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంక మిగతా హౌస్‌మేట్స్ అందరూ కూడా లేదు సార్ మీరు చెప్పండి అని చెప్పేసి మిగతా హౌస్‌మేట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారండి ఇక్కడ. ఇంక ప్రియ ఫోటోస్ చూపించమని అంటూ ఉంటుంది. అంటే ఏం జరిగింది సార్? ప్లీజ్ సార్ ఫోటోస్ చూపించండి అంటే, ఆ రోజు నువ్వు అన్నావు గదా! ఏం అవసరం లేదు. నన్ను కావాల్సిగా ట్రిగ్గర్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు అన్నావు కదా! ఇప్పుడు నీకేం అవసరము ఫోటోస్ చూపించడము అని చెప్పేసి నాగ్ సార్ అయితే అంటారు. వాళ్ళు ఫెయిర్ అయితే మేము ఫెయిరే. వాళ్ళు అన్‌ఫెయిర్ అయితే మేము అన్‌ఫెయిరే అని చెప్పేసి ప్రియా గారైతే కొంచెం యాటిట్యూడ్ చూపించి మాట్లాడినట్లయితే నాకు అనిపించిందండి. ఇంక స్టోర్ రూమ్ నుంచి థమ్స్ అప్స్ ఇంక యాపిల్ ఉన్న కవర్ అయితే వచ్చేస్తుంది. ఎవరిది ఇది అని అయితే అడుగుతారు. ఇదేమన్నా మ్యాజిక్ కవరా అని కూడా నాగ్ సార్ అయితే అడుగుతూ ఉంటారండి. ఇంక తనుజ గ్రూప్ గేమ్ ఎందుకు సపోర్ట్ చేయొద్దు అన్నావు? ఇక్కడ వచ్చేసి తనుజానైతే స్టాండప్ చేపించి నాగ్ సార్ అయితే అడుగుతూ ఉంటారు. ఎందుకు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే సపోర్ట్ చేయొద్దు అని నువ్వెందుకన్నావంటే, తనుజ వచ్చేసి చెప్తూ ఉంటుంది. సార్ ముందుగానే అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు. అందుకే నాకు సపోర్ట్ చేయించుకోవాలని నాకు లేదు సార్. నా అంతటా నేనే పోరాడాలి, నేనే గెలవాలి అనేసి తనుజ చెప్తూ ఉన్నప్పుడు, సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ తీసుకో, బాగా ఆడు అనేసి తనుజ గారికి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటారు. నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు, తగ్గించుకో అని చెప్పేసి నాగ్ సార్ అన్నప్పుడు, సరే సార్ నేను చూసుకుంటాను ఇవన్నీ అయితే అని తనుజ గారైతే చెప్తూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ కాలచక్రం గేమ్ గురించి ఫెయిర్ ఆర్ అన్‌ఫెయిర్ అనేసి అడుగుతారు. దానికి కళ్యాణ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదే చెప్పాను కదా! దాని గురించి యాజ్ టీజ్‌గా చేయి అయితే పట్టుకున్నారని చెప్పేసి ఫోటోస్ కూడా చూపిస్తారు. ఆ ఫోటోస్ చూపించిన తర్వాత అయితే మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ్. నేను 3 సెకండ్స్ లోపే నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. నేనైతే హ్యాండ్ మార్చేసుకున్నాను. ఆమె చెప్పింది నాకు అంటే, ఆ రోజు నువ్వు అడగొచ్చు కదా తనుజ అని అంటే, నేను అడిగాను సార్ ఆమె ఏం రెస్పాన్స్ కాలేదు నాకు అని చెప్పేసి కళ్యాణ్ గారైతే చెప్తూ ఉంటారు. వీడియో మళ్ళీ చూపించారు. ప్రియా వచ్చేసి మళ్ళీ ఫోటోస్ చూపించి మీ అభిప్రాయం ఏంటి అనైతే అడిగారు నాగ్ సారు. ఇంక ప్రియా వచ్చేసి చెప్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే జరిగింది సార్. నాకైతే అన్‌ఫెయిర్ అనిపించింది. అప్పుడేం ఆమె మాట్లాడలేదు అనైతే ప్రియా చెప్తూ ఉంటారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారి ఆటలో కూడా నువ్వు తప్పు చేశావు. అతను వచ్చేసి టీ షర్ట్ ఇలా కప్పి ఉంటాడు కదా! ఆ టీ షర్ట్‌నే కొట్టారు. సంజన గారిని కాదు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తారండి ఇక్కడ. సుమన్ శెట్టి గారు నీ వల్ల 2 టైమ్స్ అయితే ఇలాగా సఫర్ అయ్యారు కాబట్టి నువ్వు సారీ చెప్పంటే ప్రియా గారు వచ్చేసి సారీ చెప్తారు. అంటే నువ్వు సారీ చెప్తే నాకు ఓనర్‌గా నేను ప్రకటించండి నన్ను. అలాగైతే నేను ఒప్పుకుంటాను. లేకంటే మీ సారీ నేను యాక్సెప్ట్ చేయను అనైతే సుమన్ శెట్టి గారు అంటారు. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది నీకు అనేసి నాగ్ సార్ అయితే చెప్తారండి. ఇంక తనుజానైతే పొగుడుతారు. ఒక అమ్మలాగా అన్నపూర్ణ అమ్మలాగా నువ్వైతే హరీష్ గారిని తీసుకొని వచ్చి ఫుడ్ పెట్టడం నాకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నాగ్ సార్ చెప్తూ ఉన్నప్పుడు, ఇంకా హరీష్ గారు కూడా అవును సార్ నాకైతే చాలా బాగా అనిపించింది నాకు కూడా అనేసి ఇంకా హరీష్ గారు కూడా చెప్తారండి. ఇంకా హరిత గారితో మాట్లాడారు కదా ఇంతకు ముందుగా, అదైతే హరీష్ గారికి చెప్తారు. మీలో ఉన్న హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టము, అది ఒకసారి గుర్తు చేయమని అయితే హరిత గారు చెప్పారు అని అయితే అంటారు. అందరూ బాగున్నారని చెప్పమని చెప్పింది అని అయితే నాగ్ సార్ అయితే చెప్తారు. ఇంకా బిగ్ బాస్కి వచ్చిన ముఖ్యంగా ఎందుకు వచ్చాము బిగ్ బాస్కి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఎక్కడున్నావు, వాట్ నెక్స్ట్, ఈ 3 వచ్చేసి అతనికి గుర్తు చేయండి సార్ అని అయితే హరిత గారు చెప్పింటారు. కాబట్టి ఇంకా నాగ్ సార్ వచ్చేసి హరీష్ గారితో అయితే చెప్తూ ఉంటారు. ఇంకా బిగ్ బాస్ డెమాన్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే శ్రీజ అని అభిప్రాయం అయితే అడుగుతారండి ఇక్కడ. డెమోన్ అన్నాను కదా,
మీరు ఆ రోజు 'బిగ్ బాస్' దమ్ము గురించే మాట్లాడుతున్నారు కదా! నేనిప్పుడు 'బిగ్ బాస్' సమక్షంలో అయితే అడుగుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా ఆ ఇంటికి అంటే, హరీష్ గారు ఏం చెప్తారు, లేదు సార్, నేను 'బిగ్ బాస్' దమ్ము గురించి నేనేం మాట్లాడలేదు. వాళ్ళు అన్నారు కాబట్టి నేను దమ్ముంటే మీరు తీసేయండి అని చెప్పాను గానీ, నేనైతే 'బిగ్ బాస్‌ని' ఏమి అనలేదు సార్ అంటే, శ్రీజానయితే అభిప్రాయం అడుగుతారు నాకు సారు. లేదు సార్, ఆ విషయంలో మాత్రము అతను అలాగే అన్నాడు. 'బిగ్ బాస్‌ని' అన్నారు అనైతే చెప్తారు. ఇంకా మనీష్, రీతు ప్లేస్ అయితే ఎక్స్‌చేంజ్ చేయమంటారు ఇద్దరిని. దాని తర్వాతొచ్చేసి ఇప్పుడైతే ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదు. ఓనర్స్ అందరూ టెనెంట్స్ అందరూ ఓనర్స్‌గా అయితే మారిపోతారు రేపటి నుంచి అని చెప్పేసైతే నాగ్ సార్ చెప్తారు. ఇంకా భరణి గారు అండ్ రాము రాథోడ్ గారు ఇద్దరు వచ్చేసి ఓనర్స్ అయ్యారు కాబట్టి, వాళ్ళనైతే మామూలుగా ఓనర్స్‌లోనే పెట్టారు. ఎందుకంటే గెలుచుకొని వాళ్ళైతే ఓనర్స్ అయ్యారు కాబట్టి ఓనర్స్‌లకే. అప్పుడు రాము రాథోడ్ గారొచ్చి వాయిస్ రైజ్ చేసేసి, "మీరు ఓనర్స్‌లో ఉంటారా? టెనెంట్స్‌లో ఉంటారా?" అని నాగ్ సార్ అడిగినప్పుడు రాము గారు, "లేదు సార్, మేము టెనెంట్స్‌లో ఉండము. ఎందుకంటే మేము టెనెంట్స్ నుంచి ఓనర్స్‌కొచ్చాం కదా!" అంటే ఇంగ సార్ వండుకొని, మీరు ఆడి గెలుచుకున్నారు కాబట్టి మీరైతే ఓనర్స్‌లోనే ఉండండి అనైతే చెప్తారు. ఇంగ సంజన గారొచ్చేసి, సార్ మా లగేజ్ అన్నీ తీసుకెళ్ళడానికి మేము టెనెంట్స్‌ని ఉపయోగించుకోవచ్చా అంటే, అందరూ ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్సెప్ట్ సంజన గారు మాత్రం అనైతే నాగ్ సార్ అయితే చెప్తూ ఉంటారండి ఇక్కడ. ఇంతటితో సీజన్ 9 ఓనర్స్, టెనెంట్స్ మధ్య నడుస్తుంది గదా! మీకని చెప్పేసైతే అంటారు. ఇంతటితో ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అయితే పెడతారు. ఎవరు గెలిచారన్న విషయాన్ని మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఖచ్చితంగా. ఇమాన్యుయల్‌కి, భరణి గారికి, మనీష్‌కి అండ్ డెమాన్ పవన్ వీళ్ళు నలుగురు అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే పెడతారు మళ్ళీ. వాళ్ళలో ఒకరైతే గెలుస్తారండి. సండే ఫండే. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో గూడా తెలియచేయండి. ఓకే అండి. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.